నమస్తే, నేను ప్రియాంకరావు. రాజ్యసభ ఎన్నికలు రాబోతున్నాయి. మరి దీనికి సంబంధించి కేంద్రం అభ్యర్థుల్ని ఎంపిక చేసే ప్రక్రియని మొదలుపెట్టింది. మరి ఈ నేపథ్యంలో అభ్యర్థుల్ని ఎంపిక చేసే ప్రక్రియలో ఏ అంశాలని పరిగణలోనికి తీసుకుంటున్నారు? ఫస్ట్ ఏ రాష్ట్రానికి ఎక్కడ వాళ్ళకి ప్రయారిటీ ఇస్తున్నారు? వాళ్ళు ముఖ్యంగా ఏ క్వాలిటీని చూస్తున్నారు? ఎందుకు అంటే నరేంద్ర మోడీ గారు కేబినెట్ సమావేశాల్లో జెన్జీ గురించి మాట్లాడారు కాబట్టి మరి ఆ జెన్జీని బ్యాలెన్స్ చేసేందుకు ఆ ఇంపాక్ట్ ఏమైనా వీళ్ళ మీద పడుతుందా, అసలు ఏం పరిగణలోకి తీసుకుంటారనేది చర్చించుకుందాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్, రాజ్యసభకి సంబంధించి అభ్యర్థుల ఎంపిక దేన్ని బేస్ చేసుకొని ఉంటుంది? అట్ ద టైం జెన్జీ అనేది ఎలాంటి పాత్ర పోషిస్తుంది? యాక్చువల్గా ఎన్డీఏ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎంపిక, లేదంటే జనసేన ఎంపిక, బీజేపీ ఎంపిక అనేది ఉండదు. డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్తున్నారు కదా చంద్రబాబు గారు. అలాగే నరేంద్ర మోడీ గారు కూడా అదే చెప్తున్నారు కదా, డబుల్ ఇంజిన్ సర్కారు, అది ఎన్డీఏ కూటమి. అంటే ఎన్డీఏ కూటమి అని అంటే దాన్ని ఒక యూనిట్గా చూడాలి. ఏ పార్టీకి ఆ పార్టీ వేరు యూనిట్లుగా చూడకూడదు. ఎన్డీఏ అంటే ఒక యూనిట్గా చూడాలి. దాని పాలసీ ఢిల్లీ నుంచి రాష్ట్రాల వరకు ఒకటే ఉంటుంది, అదే పాలసీ ఉంటుంది. ఆ పాలసీ ఏంటి అనేది ఢిల్లీలో ఆల్రెడీ మంత్రివర్గ సమావేశంలో నరేంద్ర మోడీ గారు చూచాయిగా చెప్పేశారు. ఏం చెప్పారు? ఇప్పుడుండేటువంటి జనరేషన్కి తగిన విధంగా మీరు ఉండాలి, వాళ్ళు ఏం కోరుకుంటున్నారు, వాళ్ళకి ఏం కావాలి అనేది మీరు అబ్జర్వ్ చేయండి, దానికి తగిన విధంగా మీరు వ్యవహరించండి. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి జెన్జీ 18 నుంచి 30 మధ్య ఉండేటువంటి ఏజ్ గ్రూప్ ఏదైతే ఉందో, ఈ ఏజ్ గ్రూప్కి ఏం కావాలో అది చెయ్యండి అని చెప్పి చెబుతున్నారు. అంటే దట్ మీన్స్ రాబోయేటువంటి రోజుల్లో ఎన్డీఏ యంగ్ తరంగ్, కొత్త రక్తాన్ని ఎక్కించబోతుంది, కొత్త రక్తాన్ని ఎక్కించాలి అనేది ఆయన ఇచ్చినటువంటి ఇండికేషన్గా భావించాలి మనం. సో దాని ప్రకారం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రాజ్యసభ ఎంపిక ఎలా జరుగుతుంది, అలాగే దేశవ్యాప్తంగా ఎలా జరుగుతుంది అని అంటే నరేంద్ర మోడీ గారు చెప్పేశారు. ఇప్పుడు 26 మంది ఏమో రాజ్యసభకి ఎంపిక కాబోతున్నారు రేపు, ఆల్మోస్ట్ ఆయా రాష్ట్రాలు మొత్తం కలిపి అన్ని రాష్ట్రాల్లో. సో వీళ్ళ ఎంపిక జరుగుతుంది. వీళ్ళ ఎంపిక ఏంటి? ఎన్డీఏ యూనిట్గా తీసుకున్నప్పుడు, దేశంలో ఒక యూనిట్గా తీసుకున్నప్పుడు ఆ దేశానికి సంబంధించినటువంటి ఈక్వేషన్ ఎలా తీసుకుంటారు ఎన్డీఏ? రాబోయేటువంటి ఎన్నికలు అంతే కదా, ఆ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఎంపిక ఉంటుంది. దాంట్లో మళ్ళీ సామాజిక ఈక్వేషన్, దాంట్లో మళ్ళీ ఈ రాష్ట్రాల్లో ఉండేటువంటి రాజకీయ పరిస్థితి, వీటన్నిటిని తీసుకొని వాళ్ళు రాజ్యసభ ఎంపిక చేస్తారు. రాబోయే రోజుల్లో ఉత్తరప్రదేశ్ ఎన్నికలు జరగబోతున్నాయి, వచ్చే సంవత్సరం ఉత్తరాఖండ్ ఎన్నికలు జరగబోతున్నాయి, మణిపూర్ ఎన్నికలు జరగబోతున్నాయి, అలాగే గోవా, పంజాబ్, ఈ 5 రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికలు 2027లో జరుగుతాయి. సో కాబట్టి ఆ రాష్ట్రాల్లో నుంచి ఎవరైనా రాజ్యసభకి ఖాళీ అయితే మళ్ళీ వాళ్ళకే అక్కడి నుంచే ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ప్లస్ తెలుగు రాష్ట్రాలకు వచ్చేటప్పటికి ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ కీలకమైనటువంటిది, ఆంధ్రప్రదేశ్ కదా. ఆంధ్రప్రదేశ్లో ఎవరికి ఇస్తారంటే, ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఏదైతే ఈక్వేషన్ తీసుకున్నారో జన్జెడ్ అనే ఈక్వేషన్, ఆ జన్జెడ్ ఈక్వేషన్ని వీళ్ళు కూడా ఇంప్లిమెంట్ చేసేదానికి అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి 4 ఖాళీ అవుతున్నాయి. అయోధ్య రామిరెడ్డి గారు, సుభాష్ చంద్రబోసు, పరిమళ నత్వాని, సానా సతీష్, ఈ 4 పీరియడ్ అయిపోతుంది, రాజ్యసభ కాలపరిమితి అయిపోతుంది వాళ్ళకి. సో ఈ 4 ప్లేస్లో ఈ 4 ఎంపిక చేయాలి, అంతే కదా. సో అయోధ్య రామిరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, సుభాష్ చంద్రబోసు ఆయన పిల్లి సుభాష్ ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వాళ్ళకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజ్యసభ ఎంపిక చేసుకునేంత బలం లేదు. ఇక పరిమళ నత్వాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోటాలని రిలయన్స్ గ్రూప్కి ఇచ్చినటువంటి కోటా అది. సానా సతీష్ తెలుగుదేశం పార్టీ మొన్న ఎంపిక చేశారు, ఎవరిది మోపిదేవి వెంకటరమణ ప్లేస్లో ఆయన ఎంపిక చేశారు. 1.5 సంవత్సరం ఉన్నారు ఆయన. ఇప్పుడు మళ్ళీ 1.5 సంవత్సరే కదా నాకు, ఇంకోసారి అవకాశం ఇవ్వండి అని అడుగుతున్నారు. కాబట్టి ఆయనకి, సానా సతీష్ గారికి ఈసారి కూడా అవకాశం ఉంటుంది అనేది సహజంగా పార్టీలో వినిపిస్తుంది. ఎందుకంటే 1.5 సంవత్సరే కాబట్టి ఇంకోసారి ఆయనకి కంటిన్యూ చేసే అవకాశం ఉంది. సో ఇంకెన్ని ఉంటాయి? 3 ఉంటాయి. సో ఈ 3లో ఒకటి బీజేపీకి పోయి, ఒకటి జనసేనకు పోతే ఇంకొకటే మిగులుతుంది. ఎవరికి? తెలుగుదేశం పార్టీకి. సో ఈసారి బీజేపీకి
లేదు అని చెప్పి ఒక వర్షన్ ఉంది. ఇంకోటి ఏంటంటే బీజేపీ వాళ్ళు అడిగితే ఇవ్వక తప్పనటువంటి పరిస్థితి. ఒకవేళ బీజేపీ వాళ్ళకి ఇస్తే మాధవ్ గారు ఏదో ఇప్పుడు ఆల్రెడీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నారు కదా, ఆయనకి ఏదో ఇస్తారని చెప్పి వినిపిస్తుంది. ఆయన ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారిని ఇవాళ కలిశారు, నిన్న కలిశారు, చంద్రబాబు నాయుడు గారిని కలిసి ఈ అంశం మీదనే మాట్లాడారని కూడా తెలుస్తుంది. ఒకవేళ బీజేపీ కోటకి వెళ్తే ఆయనకి వెళ్ళే అవకాశం ఉంది. కానీ గత రాజ్యసభలో ఆల్రెడీ బీజేపీ వాళ్ళకి ఇచ్చారు కాబట్టి ఈసారి ఇవ్వకపోవచ్చు అనేది ఒకటి ఉంది. గత రాజ్యసభలో ఎందుకంటే 2024లో పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత బీదా మస్తాన్ రావు రాజీనామా చేశారు, ఆర్ కృష్ణ రాజీనామా చేశారు, మోపిదేవి రావణ రాజీనామా చేశారు, తర్వాత విజయసాయి రెడ్డి రాజీనామా చేశారు. వీళ్ళ ప్లేసుల్లో ఇప్పుడు మోపిదేవి కాకుండా ఆర్ కృష్ణయ్య మళ్ళీ బీజేపీ కోటలో ఎంపికయ్యాడు. ఆర్ కృష్ణయ్య కదా, సో బీజేపీకి వెళ్ళిపోయింది. విజయసాయి రెడ్డి గారిది ఆల్రెడీ ఖాళీ అయింది. దాంట్లో బీదా మస్తాన్ రావు ఆయనకి ఇచ్చారు. బీదా మస్తాన్ రావుది మళ్ళీ ఆయన్ని అపాయింట్ చేశారు బీదా మస్తాన్ రావుది. సో విజయసాయి రెడ్డి బీజేపీ సత్యనారాయణ గారికి ఇచ్చారు. సో బీజేపీ వాళ్ళకి ఆల్రెడీ ఇప్పటికే ఎక్కువ ఇచ్చేసారు. సో కాబట్టి ఈసారి అడగకపోవచ్చు బీజేపీ వాళ్ళు. అందుకే తెలుగుదేశం పార్టీ వాళ్ళు తీసుకొని ఒకటి జనసేనకి ఇచ్చే అవకాశం ఉంది. సో జనసేన నుంచి లింగంనేని రమేష్ గారి పేరు వినిపిస్తూ ఉంది. ఒకవేళ లింగంనేని ఆయనకి ఇస్తే, ఇక్కడ ఆల్రెడీ సానా సతీష్కి ఇస్తే సామాజిక ఈక్వేషన్, వీళ్ళేమో కాపు సానా సతీష్, ఈయనేమో కమ్మ. సో ఇంకా బీసీ అయిపోయింటుంది, ఇంకా బీసీ ఉంటుంది. సో బీసీ ఇవ్వాల్సి వస్తే ఎవరికి ఇస్తారు? యంగ్స్టర్స్కి ఇవ్వాలి. సో యంగ్స్టర్స్కి ఇవ్వాల్సి వస్తే ఇప్పుడు చింతకాయల అయ్యన్పాతుడు కుమారుడు ఉన్నారు, విజయ్ చింతకాయల విజయ్ గారు. ఆయనకి అనకాపల్లి ఎంపీ మామూలుగా ఆ టైంలో ఇవ్వాల్సింది అనేది అప్పుడు బాగా వినిపించింది. కాబట్టి అప్పుడు ఉన్నటువంటి ఈక్వేషన్ ప్రకారం అప్పుడు సీఎం రమేష్కి ఇచ్చారు, జరిగిపోయింది. అదే అప్పుడు డైరెక్ట్ ఎలక్షన్లో అవకాశం ఇస్తానని చెప్పి చంద్రబాబు గారు ఆయనకు హామీ ఇచ్చారనేది కూడా ఒకటి పార్టీ వర్గాల్లో వినిపిస్తుంది. ఆ రోజు ప్రామిస్ చేసింది ప్లస్ ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఇచ్చిన డైరెక్షన్, జన్జెడ్ ఈక్వేషను, ఈ రెండింటి కనుక యాడ్ చేస్తే ఎలిజిబుల్ క్యాండిడేట్గా మనకి విజయ్ గారు కనిపిస్తారు. ఎందుకు? సోషల్ మీడియాలో రీల్స్, అలాగే సోషల్ మీడియాలో పార్టీ విధానాలని, ప్రభుత్వ విధానాలని యాక్టివ్గా తీసుకెళ్లే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వండి అని చెప్పి డైరెక్షన్ ఇచ్చారు కదా నరేంద్ర మోడీ గారు. సో ఆ ఈక్వేషన్ ప్లస్ ఆల్రెడీ పార్టీ అధిష్టానం ఇచ్చినటువంటి ప్రామిస్, ఈ రెండింటిని కనుక మనం పరిగణలోకి తీసుకుంటే విజయ్ గారికి అవకాశం ఉంటుంది. ఇక రేస్లో ఉండేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, అనేక మంది రాజ్యసభకి. అయితే వీళ్ళల్లో సీరియస్గా ఎలిజిబుల్, ఖచ్చితంగా వీళ్ళు రాజ్యసభకి ఎలిజిబుల్ అనుకునేదానికి ఇప్పుడు జన్జెడ్ నుంచి తీసుకుంటే కిలార్ రాజేష్ గారు ఉన్నారు. కిలార్ రాజేష్ గారు ఇప్పుడు ఆల్రెడీ పార్టీలో 2024 ముందు నుంచి యాక్టివ్గా ఉన్నారు. ఆయన ఎప్పటి నుంచో ఉన్నారు తెర వెనుక. ఇప్పుడు అందరికీ ఇప్పుడు తెలుసు, ఆయన 2009 నుంచి నాకు తెలిసినంత 2009 నుంచి చాలా యాక్టివ్గా ఉన్నారు తెర వెనుక పార్టీలో. సో ఇప్పుడు ఆయన తెర ముందు అందరికి కనిపిస్తున్నారు. సో ఆయనకి అవకాశం ఉందని చెప్పి చెప్తున్నారు. దీంతో పాటు ఇంకా భాష్యం రామకృష్ణ గారు, ఆయనకి ఆల్రెడీ గుంటూరులో పోయినసారి రమసాని చంద్రశేఖర్ గారికి ఇచ్చారు కదా, అప్పుడే ఈయన పేరు కూడా వినిపించింది లోక్సభకి, కానీ ఆయనకి ఇవ్వలేకపోయారు. సో ఆయన పేరు వినిపిస్తుంది. తర్వాత గల్లా జయదేవ్ గారు, ఆయన బెస్ట్ పార్లమెంటేరియన్. సో ఆయన పేరు వినిపిస్తూ ఉంది. వీళ్ళుగాక పార్టీలో కీలకంగా ఉండేటువంటి వాళ్ళు, పార్టీ కార్యాలయ కార్యదర్శిగా సుదీర్ఘకాలం పాటు పనిచేసినటువంటి జనార్దన్ గారు, తొండపు జనార్దన్ గారు, ఇప్పుడు ఆయన పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఉన్నారు. ఆయన ఎప్పుడు పార్టీ కష్టకాలంలో ఉన్నా ఆయన పార్టీ మనిషి ఆయన. సో ఆయన రాజ్యసభ కోసం ప్రయత్నించడంలో తప్పలేదు. ఈ మధ్య చంద్రబాబు గారిని కూడా కలిశారు. సో ఆయనతో పాటు సురేష్ గారు అని ఉన్నారు, అక్కడ టీడీఎల్పీ కార్యాలయంలో ఉంటారు. అసెంబ్లీలో ఎలా అంశాలను తీసుకోవాలి, ఎలా టార్గెట్ చేయాలి ప్రత్యర్థుల్ని అనే దాని మీద ఆయన ఢిల్లీలో కూడా పనిచేసినటువంటి అనుభవం ఉంది ఆయనకి. సో ఆయన ఒక వ్యూహకర్తగా అసెంబ్లీలో పనిచేస్తుంటారు సురేష్ గారిని. సో ఆయన
రాజ్యసభ కోసం ఆయన అంటే జన్జెడ్లో నేను చెప్తాను జన్జెడ్లో వీళ్ళందరి పేర్లు వినిపిస్తున్నాయి. సరే 70+ ఉన్నారు, 70+కి అవకాశం లేదు. అవును. నాకు తెలిసినంత వరకు నరేంద్ర మోడీ గారు ఇచ్చిన డైరెక్షన్ కానీ లేదంటే ఇక్కడ పార్టీల ఈక్వేషన్ కానీ చూస్తే కనుక 70+కి ఇప్పుడు యనమల రామకృష్ణ గారి పేరు వినిపిస్తుంది, ఉండే ఛాన్సెస్ లేదు. అలాగే వరలరామ గారి పేరు వినిపిస్తుందా, ఉండే ఛాన్సెస్ లేదు. ఎందుకంటే వరలరామ గారికి వాళ్ళ అబ్బాయికి ఆల్రెడీ ఎమ్మెల్యే. అవును. సో ఇవన్నీ చూస్తే కనుక జన్జెడ్కి కొత్త జనరేషన్కి అవకాశం ఉంటుంది. ఈ ఈక్వేషన్లో ఫిట్ అయ్యే వాళ్ళు ఎవరంటే ఈ పేర్లు వినిపిస్తున్నాయి. అంటే ఇక్కడ మళ్ళీ సామాజిక ఈక్వేషన్స్ తీసుకుంటారు. ఓకే. సామాజిక ఈక్వేషన్స్, పార్టీ ఈక్వేషన్స్, మళ్ళీ నెక్స్ట్ 2029 నాటికి యాక్టివ్గా పనిచేసే వాళ్ళు ఎవరు, ఇవన్నీ తీసుకుంటారు. ఇంకోటి ఏంటంటే తెలుగుదేశం పార్టీకి ఒక సెంటిమెంట్ ఉంది, రాజ్యసభ ఎవరికి ఇస్తే వాళ్ళు ఆ పార్టీలో ఉండరు, వెళ్ళిపోతారని. అదేంటి? అవును, చంద్రబాబు నాయుడు గారు చేతుల్లోకి పార్టీ వచ్చిన తర్వాత దాదాపు 52 మంది 55 మందికి రాజ్యసభ ఇస్తే వాళ్ళు రాజ్యసభని 2 times 2 టర్మ్లు అనుభవించి పార్టీలు లేకుండా వెళ్ళిపోయారు. దాదాపు 50 మంది పార్టీలు లేరు. సో కాబట్టి అందుకే ఈసారి పూర్తిగా నేను అనుకోవటం చంద్రబాబు నాయుడు గారి సెలక్షనే కాకుండా లోకేష్ గారి ప్రాధాన్యత కూడా ఉంటుంది అనుకుంటున్నా. అదే. సో ఇవన్నీ కలిపి చూస్తే కనుక సో విజయ్ గారి పేరు సామాజిక వర్గం పరంగా కానీ ఢిల్లీ ఈక్వేషన్ ప్రకారం కానీ ఆయనది ప్రముఖంగా వినిపిస్తుంది. అలాగే కిలార్ రాజేష్ గారిది. ఇది కాదు ఇప్పుడు మళ్ళీ ఎస్సీ అని అంటారు ఎవరో ఒకరికి, మరి ఇవ్వాలి కదా సార్, ఆ కేటగిరీ ఒకటి ఇప్పుడు ఉందిగా. ఒకవేళ ఎస్సీ వాళ్ళు చూస్తే కనుక అక్కడ కూడా జన్జెడ్నే తీసుకుంటారు. సార్ అంటే ఎస్సీతో పాటు రెడ్డి సామాజిక వర్గానికి కూడా ప్రయారిటీ ఉంది. ఎందుకంటే కడప సైడ్ కడప ఒక శ్రీనివాస్ రెడ్డి గారు అని ఆయన వినిపిస్తుంది. ఒకటి ఓకే ఒక రెడ్డిస్కి ఇవ్వాలనుకుంటే అంటే ఓసీ కింద రెడ్డికి ఇవ్వాలనుకుంటే, అటు కాకుండా అసలు బీజేపీ నాకు ఇవ్వండి అంటే ఇప్పుడు అక్కడ మొన్న తమిళనాడులో అన్నామలైకి ప్రాధాన్యత ఇవ్వలేదనేది ఒకటి ఉంది. అన్నామలైకి ఇస్తే ఎస్సీ కోట కింద ఆయనకి పోతుంది, బీజేపీ వాళ్ళు తీసుకుంటారు. అవును. సో ఇవన్నీ కూడా కూటమిలో మొత్తం అడ్జస్ట్మెంట్స్. బట్ ఓవరాల్గా ఏంటంటే నరేంద్ర మోడీ గారు ఏదైతే డైరెక్షన్ ఇచ్చారో ఆ డైరెక్షన్లోనే ఎంపికలు ఉండే అవకాశం ఉంది. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.